మత్తేనయ్య లూర్దమ్మలకు మంచి ఆరోగ్యం దయచేయమని. అమర్ మరియమోనా కుటుంబం వారి పూజ. కొచ్చెల వరప్రసాద్ విమల వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత. పిల్లల యొక్క చదువుల కొరకు. పూదోట చిరంజీవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. సాయి ప్రసన్న స్కూల్ నూతన భవన నిర్మాణము మంచిగా జరిగిన. రామనాయుడు శాంతకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత మరియు పిల్లల చదువులు వారి యొక్క భవిష్యత్తు కోసం. కజ్వపు శేషయ్య వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. బాసాని లూతురత్నం వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. వినిల్ రెడ్డి శిరీష్ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. ప్రభాకర్ రెడ్డి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. ప్రదీప్ రేష్మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. ధనేకుల రవీందర్ పుష్ప వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. కొండవీటి చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ దండి చార్లెస్ సుశీల లారెన్స్ అండ్ జోసఫ్. డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ జాకబ్ మార్తమ్మ కాంతమ్మ అండ్ రాహుల్ ఆనంద్ కుమార్ ఆఫర్డ్ బై దండాస్ అండ్ ఫ్యామిలీ. డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ ఆంటోనీ రిచర్డ్ అండ్ నెల్సన్ ఆఫర్డ్ బై అమలా అబ్రహాం. మరియు పిల్లల భవిష్యత్తు వారి చదువుల కోసం. దాసరి సందలత కుటుంబంలో వారి యొక్క ఉద్దేశములు నెరవేరినట్టు పూజ. నల్లబోలు అన్నమ్మ తెరేజమ్మలకు మంచి ఆరోగ్యం వారికి మంచి భవిష్యత్తు దయచేయమని. మానేని ప్రశాంత్ భవిష్యత్తు కోసం. గొల్లపూడి ఆనంద కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల యొక్క చదువులు వారికి మంచి ఆశీర్వాదం దయచేయమని. బాసాని బాలశివరెడ్డి ప్రమీల వారి కుటుంబంలో కృతజ్ఞత పూజ. బెల్లంకొండ భాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. జీవదాన్ కాన్వెంట్ వారి యొక్క కోరికలు ఉద్దేశములు నెరవేరునట్లు. తిరుమల రెడ్డి జైపాల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత. గాదే రాజారెడ్డికు కృతజ్ఞత పూజ. జయలలిత సుభాష్ కుటుంబంలో మరియు ఆశీష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. పూదోట విజయని ఆఫర్డ్ బై గ్లోరీ సైగనాథన్. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు సెంట్ యాంటనీ ఆఫర్డ్ బై ఫాతిమా ఫాదర్ ఇన్నారెడ్డి. థ్యాంక్స్ గివింగ్ మాస్ బై తాటికొండ కిషోర్ ఆశా మహతి. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు సెంట్ యాంటనీ ఆఫర్డ్ బై మల్లవరపు బాలస్వామి. క్రింది కుటుంబాల వారు సమర్పిస్తున్నారు. మలవరపు చెన్నయ్య జ్యోతి కిరణ్ కుమార్ అజయ్ కుమార్ కుటుంబారు. కొత్తపల్లి శ్రీదేవి హేమంత్ నితిన్ దాస్ కుటుంబం వారు. కొండవీటి రాజు జ్యోతి జ్యోత్స్న. మల్లవరపు బాలరాజు శాంత అరుణ్ తరుణ్ కుటుంబ సభ్యులు. నాగోద్. ఇప్పుడు ఎవరైనా పెట్టేస్తే దయచేసి గమనించండి. అవి రేపు చదవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 6 అనుకున్నాం, 6:40 అయిపోయింది, చాలా లేట్ అయిపోతుంది. పూదోట సురేష్ సునీల కుటుంబంలో చేసిన మేలులకు శ్రావ్య తేజ సవితి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. ఎన్ స్లీవయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. నల్లబోలు విజయరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. ఎర్నేటి స్టెల్లా టెరేజా గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత పూజ. ఎర్నేటి కిరణ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. కొంక అరుణ్ జోసఫ్ కొంక సుజాత. బాసాని శ్రీకాంత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. మల్లవరపు తోమాసయ్య అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. జూడ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత. వంటి పులి తెరేజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. థ్యాంక్స్ పాతూరి ప్రేమకుమార్ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు కృతజ్ఞతగా పూజ. బాలరెడ్డి వీణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. బి శ్రీధర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. వెనుక సైడ్ ఉంటుంది కదా మార్కెట్ గారు వాడు అడుగు చెప్తాను.
ఈవినింగ్. క్రీస్తు నాథుని యందు ఈరోజు మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, మనము పునీత అంతోని వారి యొక్క మహోత్సవాన్ని, పండుగను మనం కొనియాడుచున్నాము. పునీత అంతోని వారు ఎందరో జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అలాంటి గౌరవాన్ని చూపించడానికి మీరు కృతజ్ఞతా పూజను ఆ యొక్క దేవునికి పెట్టించి స్తోత్రాలు తెలియచేయడానికి వచ్చి ఉన్నారు. ఈనాడు ప్రత్యేకంగా మన మధ్యలో రెవరెండ్ ఫాదర్ గోవింద్ ఆరోగ్యస్వామి గారు ఉన్నారు. వారు ఈరోజు మనకి పూజా బలిని సమర్పించి వాక్యము చెప్పి మనందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే మన యొక్క ఇతర ఫాదర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా మీకోసము, మీ ఉద్దేశాల కోసము ప్రార్థిస్తాము. మీరు కూడా మా కోసం ప్రార్థించగలని మనవి చేస్తూ ఉన్నాము. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. పునీత పాదువాపురి అంతోని వారి వార్షిక మహోత్సవ సందర్భముగా దేవుడు చేసిన అనేక మేలును బట్టి, చూపిన కృపను బట్టి కృతజ్ఞతా స్తోత్రములు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వార దయచూపండి, ఏలిన వార దయచూపండి, దయచూపండి. ప్రత్యక్షమైన దేవదూతల సమూహముతో కలిసి త్రియేక దేవుని మనం చప్పట్లు కొట్టుకుంటూ మహిమపరచుదాము.
పరచుదము. విశ్వ నిర్మాత అయిన ఓ సర్వేశ్వర, మీరు పునీత పాదువాపురి అంతోని వారిని మీ ప్రజలకు ప్రసిద్ధ బోధకునిగా తయారు చేసితిరి. ఆయన మా అవసర సమయములందు మా నిమిత్తము ప్రార్థనలను చేయ చిత్తగించితిరి. ఆయన సహాయమున మేము క్రైస్తవ జీవిత సిద్ధాంతములను సక్రమముగా ఆచరించుచు అన్ని ఇక్కట్టుల యందు మీ సహాయమును సమృద్ధిగా పొందు భాగ్యమును మాకు దయచేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చే మీ కుమారుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. రెండవ పట్టణము. భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరింగిక విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములయందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీ మూలము పునాదులు ప్రేమయో కావలననియు మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలము, ఎంత దీర్ఘము, ఎంత ఉన్నతము, ఎంత గాఢము గ్రహింపగల శక్తి వలగారు కావలననియు దేవునకు నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణంగా ఎరుగుటకు అసాధ్యము. ఆయనను మీ గ్రహణ శక్తి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంతో సంపూర్ణంగా నింపబడుదుగాక. ఇది ప్రభుని వాక్కు. లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. తాను స్వయముగా వెళ్ళవలసిన వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ. కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు.
మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలెనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండును. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మీ కాళ్ళకు అంటిన మీ పట్టణమునందరి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సోదోమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రతి వార్షిక మహోత్సవం నందు మనము దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞ రకాలు పూజా బలిలో డాక్సాలజీ అనేది ఉంటుంది. అంటే వారి ద్వారా, వారితో, వారి యందు, దానికి ముందు ఒక మాట ఉంటుంది. చెల్లించడానికి ఇక్కడ వచ్చినాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సకల మేలు 10 దాకా ఉన్నాయి. పార్ట్ 1లో ఈ సకల మేలును బట్టి మనం కృతజ్ఞతా స్తోత్రం చెల్లిద్దాము. పార్ట్ 2లో అంతోని వారి గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. పార్ట్ 1లో సకల మేలును బట్టి మొట్టమొదటి మేలు ఏంటంటే అడగక ముందే చేసే మేలులు. అడగక ముందే దేవుడు మనకు మేలు చేస్తాడా అంటే చేస్తాడు. ఈ సృష్టిని కలగజేయమని మనం అడిగామా? ఆదాము ఏవాళ్ళు అడిగారా? 6వ రోజు చేశాడు మానవ జాతిని. మొట్టమొదట మానవ జాతిని చేయకముందే, వాళ్ళని అడగకముందే అద్భుత సృష్టిని చేసి మన ముందు దేవుడు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు పుట్టక ముందే సృష్టినే కలిగించెను, నీవు అడగక ముందే భూమినే సిద్ధపరిచెను, సూర్య చంద్ర నక్షత్రాలను, సకల కోటి జీవరాశులను. ఇవన్నీ అడగక ముందే చేశాడు మేలులు. ఉదయం లేస్తూనే మనము దేవా మాకు ఆక్సిజన్ కావాలని అడుగుతున్నారా? మాకు సూర్యుని వెలుతురుని పంపిమని అడుగుతున్నారా? ఎవరైనా అడుగుతున్నారా? మీరు పలానా పేరెంట్స్ మాకు కావాలని ఎప్పుడైనా అడిగారా? అసలు మీ పేరెంట్స్, మన పేరెంట్స్ పెళ్ళికి మనం వెళ్ళామా? మనం లేం కదా మన పలానా పేరెంట్స్ చూజ్ చేసుకోవడానికి. కాబట్టి అడగక ముందే దేవుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనములో మీరు అడగక ముందే తండ్రి అయిన దేవునికి మీ అవసరతలు తెలిసి ఉన్నవి అని చెప్పాడు. అందుకే అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. కాబట్టి అడగక ముందే చేసే మేలు. రెండవది అడిగాక చేసే మేలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడనని చెప్పాడు. అడిగాక చేసే మేలు కొద్దిగా లేట్ అయినా లేకపోతే అప్పుడైనా సరే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి తప్పకుండా అడిగాక కూడా చేసే మేలులు ఉంటాయి. కాకపోతే అడగాల్సింది ఏంటి?
అడగాల్సింది ఏంటంటే నాకు బైక్ కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ తర్వాత. కానీ ఫస్ట్ అడగాల్సింది ఏంది? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని. ప్రైజ్ ద లార్డ్. వెదకుడు మీకు దొరుకును. ఏం వెతకమన్నాడు మరి? పోగొట్టుకున్న వస్తువులా? సరే, అంతని వారిని అడుగుదాంలే. కానీ తర్వాత వెదకుడు మీకు దొరుకునంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొట్టమొదటగా మీరు పరలోక రాజ్యమును నీతిని వెదకుడు. అది వెదకుడు దొరుకునంటే. ఇలా అడగక ముందే చేసే మేలులు ఉన్నాయి, అడిగాక చేసే మేలున్నాయి. రెండు రకాలు. మూడవది దినమెల్ల చేసే మేలులున్నాయి. దినమెల్ల ఉదయం నుండి సాయంత్రం వరకు. అందుకే వెనకట ప్రార్థన చెప్పేటప్పుడు సాయంకాలం కాగానే మోకరించి ఈ రోజు దినమెల్ల చేసిన మేలును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలని, మరి చేసిన పాపాలకి ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ చేయాలని మన శ్రీసభ చెబుతా ఉంది. కాబట్టి దినమెల్ల చేసే మేలు. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తన 71:8వ వచనము, దినమెల్ల నేను నిన్ను నోరారా వినుతింతును, నీ మహిమను ఉగ్గడింతును. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. దినమెల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన మేలును బట్టి కూడా మన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. మూడోది. ఇక నాలుగోది దీవారాత్రములు చేసిన మేలు. మిట్ట మధ్యాహ్నము హాని చేయ వారికి నువ్వు భయపడనక్కర్లేదు. చీకటిలో సోకు అంటు రోగములకు నీవు వెరవనక్కర్లేదు అని 91వ కీర్తనలో రాయబడ్డది. అలా దీవారాత్రములు మనం నిద్రపోతున్నా కానీ ఆయన నిద్రపోకుండా, కునుకు తీయకుండా నిద్రపోకుండా దీవారాత్రములు కూడా దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు. అందుకే దీవారాత్రములు కంటి పాపవలే కాచి అని పాడుతూ ఉంటాం. దీవారాత్రం అంటే దినము మరియు రాత్రిలో కూడా దేవుడు చేసిన అనేక మేలును బట్టి మనం కృతజ్ఞత. అందుకే ఆయన కునుకు తీయకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితి. కనురెప్ప వేయకుండా ఇజ్రాయేలును కాపాడు దేవుడు. కునుకు తీయడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు అని రాయబడి ఉంది 91వ కీర్తనలో. దీవారాత్రములు చేసే మేలును బట్టి కూడా మనం ఆయనకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇక 5వ రకం మేలులు ఏంటంటే గడిచిన సంవత్సరము చేసిన మేలులు, గత కాలము చేసిన మేలులు. గడిచిన కాలము చేసిన మేలులు 2023 నుండి ఇప్పటి వరకు చేసినటువంటి మేలును బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా మీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా మీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన. ఇలా గడిచిన సంవత్సరం చేసిన మేలు. వార్షికం అవస్థం కదా, వార్షికమైంది కదా. పోయిన సంవత్సరం అంతోని వారి పండుగ చేసుకున్నారు, ఇప్పటి వరకు వార్షికమైంది కదా. ఈ వార్షిక మహోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరము గడిచిన కాలం చేసిన మేలును బట్టి కూడా మనము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. 5వది. ఇక 6వది ఏంటంటే ఊహించలేని మేలులు. మనం కలలో కూడా ఊహించని విధముగా అనూహ్యంగా కొన్ని మేలులు జరుగుతూ ఉంటాయి. అరే నేను ఇల్లు కట్టుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. నేను స్కూల్లో నేను స్కూల్లో ఫస్ట్ వస్తానని కలలో కూడా అనుకోలేదు. నేను ఒక ప్లాట్ కొంటానని, లేకపోతే నేను ఒక బైక్ కొంటానని, లేకపోతే నేను ఇంత గొప్పగా ఆశీర్వదింపబడతానని నేను కలలో కూడా ఊహించలేదు. కాబట్టి ఊహించలేని మేలులు కూడా మన జీవితంలో దేవుడు చేస్తూ ఉంటాడని ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. మన యందు పనిచేయు శక్తి ద్వారా
మనము కోరిన దానికంటేను ఊహించు దానికంటేను ఎన్నియో రెట్లు అధికముగా ఆయన మనకు మేలులు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మేలును బట్టి కూడా, ఊహించలేని మేలును బట్టి కూడా మనము ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులన్, ఊహించలేని మేలును బట్టి కూడా, కలలో కూడా అనుకోని మేలులను బట్టి కూడా కృతజ్ఞతా స్తోత్రములు ఆయనకు చెల్లించాలి. ఇక 7వది ఆయన చేసే ఆధ్యాత్మిక మేలులు, వీటినే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము ఇక 3వ వచనములో క్రీస్తునందు ఆధ్యాత్మిక ఆశీర్వాదములు, క్రీస్తునందు దేవుడు మనకు ఆధ్యాత్మిక స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలను బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. మరి ఏంటిది ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఏంటిది? మొట్టమొదటిగా బైబిల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఆత్మను సక్రమ మార్గంలో, వెలుగు మార్గంలో నడపడానికి బైబిల్ దేవుడు మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదంగా ఇచ్చాడు. మనం తీసుకున్నటువంటి జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగం, దివ్య సప్రసాదము, పాప సంకీర్తనము, మరియు భద్రమైన అభ్యంగము, అవస్థ అభ్యంగము, గురుపట్టాభిషేకము, మరియు జ్ఞాన వివాహము, 7 దేవద్రవ్యానుమానముల ద్వారా, కంటికి కనిపించే సంజ్ఞల ద్వారా, కంటికి కనిపించని ఆధ్యాత్మిక వరములు ఎన్నో దేవుడు మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములు, అనుగ్రహములు, దేవుని యొక్క కృపావరములు, చాలినంత కృప, ఎడబాయని కృప, కృప వెంబడి పరంపరగా కృప, ఈ యొక్క కృపావరములు, ఇవన్నీ రక్షణ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, పరలోకము, తండ్రి యొక్క సన్నిధి, నిత్య జీవము, మా జ్ఞాన తల్లిదండ్రులు, ఇవన్నీ ఆధ్యాత్మిక వరములే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఆశీర్వాదములు బట్టి కూడా మనము దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక 9వది ఏంటంటే గొప్ప మేలులు. ఒక 3 ఉదాహరణలు ఇస్తాను. దావీదు చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు అతడు గొర్రెలు కాచుకునేవాడు. ఆ గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు అంచెలంచెలుగా హెచ్చించి ఇజ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఆయనను హెచ్చించి ఇజ్రాయేల్ ప్రజలకి చక్రవర్తిగా చేశాడు. ఇలా 40 సంవత్సరాలు వారిని పరిపాలించే గొప్ప స్థాయికి, గొప్ప స్టేటస్కి, గొప్ప హోదాకి, గొప్ప అంతస్తుకి దేవుడు హెచ్చించాడు. ఇది గొప్ప మేలు. మరియమాత కూడా తాను దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తుందో హృదయపూర్వకంగా రీజన్ చెప్పింది. మరియమాత ఏమన్నది? నా హృదయము నిన్నే స్తుతించుచున్నది, ఏలయనగా, వై, బికాస్, ఎందుకంటే, రీజన్ ఏమని చెప్తుందంటే, నీవు నా ఎడల గొప్ప కార్యములు దేవ వరప్రసాదంతో నింపావు, దేవునికి మాతగా చేశావు, వాగ్దత్త మందసంగా చేశావు, నన్ను మహిమా కిరీటంతో అలంకరించావు. ఇవన్నీ ఆధ్యాత్మిక మేలులు. కాబట్టి ఈ గొప్ప మేలును బట్టి ముందుగానే, మరియు జరిగిన మేలును బట్టి, ఆ గొప్ప మేలును బట్టి చేసినావు నీవు గొప్ప కార్యములు అంటూ, ఆ గొప్ప కార్యం పూర్వ నిబంధనలో తన సహోదరులు తన మీద అసూయ చెంది, అరే కలలు గడేవాడు వస్తున్నారని యోసేపుని పట్టుకొని బావిలో పడేసి, ఆ తర్వాత బావిలో పడేస్తే మనకేం వస్తుందిరా అని బావి నుంచి తీసేసి ఐగుప్తు వర్తక వ్యాపారులకి అతన్ని బానిసగా అమ్మేశారు. ఇప్పుడు బానిసగా అమ్ముడు పోయాడు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్ముడు పోయిన అతన్ని దేవుడు హెచ్చించి అతని పట్ల గొప్ప కార్యములు చేసి ఐగుప్తులో ప్రధానిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం, 41 ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. కదా, ఇంత గొప్ప మేలు అంటే ఇలా ఉంటాయి. ఇలా మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి గొప్ప మేలులు కూడా దేవుడు మనలో చేసిండొచ్చు. దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఇక 10వ రకం సకల మేలులలో 10వ రకం మేలులు ఏంటంటే
లెక్కించలేని మేలులండి, లెక్కించలేని మేలు. మనము మాతృగర్భంలో ఉన్నప్పుడు ఉమ్మనీటిలో పోషించాడు, 9 నెలలు శ్రద్ధ తీసుకొని మనల్ని తయారు చేశాడు, మన తన పోలికలు చేశాడు, తన ఊపిరినిచ్చాడు, మన తల్లి పాల ద్వారా పోషించాడు, ఈ ప్రకృతి ద్వారా మనల్ని పోషిస్తూ వచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, చదువుకోవడానికి తల్లిదండ్రుల ఆప్యాయతను, బంధుమిత్రుల స్నేహితుల ఆదరాభిమానులు ఇవన్నీ ఇచ్చాడు. ప్రతి ఒక్కటి మనకు రక్షణనిచ్చాడు, రక్షకుని ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు, పునీతుల్ని ఇచ్చాడు, మన కోసం ప్రార్థన చేయడానికి ఇవన్నీ ఇచ్చాడు కదా. అప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కొక్కరిది ఏజ్ ఎంత ఉందో, మన ఏజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. మాతృగర్భం నుంచి లెక్క పెట్టగలరా? కొందరు మర్చిపోయి ఉంటారు ఆ మేళ్ళని. లెక్క పెట్టలేం. అంటే కౌంట్లెస్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇన్యూమరబుల్ కౌంట్లెస్ బ్లెస్సింగ్, లెక్కించలేని అగణిత బ్లెస్సింగ్స్ అన్నమాట, లెక్కించలేని. అందుకే ఉదయకాల ప్రార్థనలో మనం ఒక మాట చెప్తాం, ప్రభువా మీరు నన్ను ఏమి లేమిని సృష్టించి, ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతకడానికి, మీరే చెప్పాలి, లెక్కలేని ఈ లెక్కలేని ఉపకారములు బట్టి లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై. మీరు గుళ్ళలో పెడతారు కదా, మైకులు పెడతారుగా, గంట కొట్టేసి ఈ మ్యూజిక్ వస్తుంది, లెక్కించలేని. నేను జాడిలో విన్నాను, జాడీలో జూడ్ ఫాదర్ పెట్టించాడు, మరి వేరే దగ్గర కూడా ఉండొచ్చు. లెక్కించలేని ఆ మ్యూజిక్ వస్తుంది అనమాట. కాబట్టి ఆ లెక్కలేని మేలును బట్టి ఆకాశముల్ అందు క్రిందున్న ఆకాశము భూమిపై నివసించునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పార్ట్ 1 అయిపోయిందండి. పార్ట్ 1 10 రకాల మేలులు, సకల మేలుల స్వరూపి దేవుడు మనకి మన జీవితంలో చేసిన మేలును బట్టి ఈ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆ మేలులన్నీ తలంచి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. పార్ట్ 2 అంతోని వారి గురించి. మనకి అంతోని వారిని పాలక పునీతులుగా ఇచ్చినందుకు దేవునికి ఈ మేలును బట్టి ఒక మాదిరికరమైన ఫిగర్ని, ఒక మాదిరికరమైనటువంటి ఆదర్శ మూర్తిని మన ముందు పెట్టినందుకు కూడా దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలా మాదిరికరమో ఆయన నుంచి కొన్ని సుగుణాలను మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, నిర్మల హృదయులు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి దర్శింతురు. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి దర్శింతురు. ఇప్పుడు చూద్దాం అంతోని వారు హృదయ శుద్ధి గలవాడా లేదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పిక్చర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏముంది? అంతోని వారు ఎవరిని ఎత్తుకున్నాడు? అది దర్శనం, అది దర్శనం. టీసో చక్రవర్తి చూశాడు, తలుపు సందుల్లోంచి అతడు చూశాడంట. అతడు అంతోని వారు ప్రార్థన చేస్తూ ఉంటే, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే బాలేసు అతని ముందు ప్రత్యక్షమై అతని మెడనిట్లా నిమురుకుంటూ అతన్ని కౌగిలించుకొని అలా. అంటే దర్శనం చూడండి. ఈ దర్శనాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఈ 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని. హృదయ శుద్ధి గలవారే దేవుని చూసేదరు కదా. ఇప్పుడు ఈ దర్శనము అంతోని వారికి కలిగింది కదా, చూశాడు కదా, దేవుణ్ణి చూడటమే కాదు ఎత్తుకున్నాడు కదా. మరి దీన్ని బట్టి అంతోని వారి హృదయం శుభ్రంగా ఉందా, లేకపోతే క్లీన్గా ఉందా, లేకపోతే ఎలా ఉంది? మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకో. మన హృదయాలని నిజంగా అండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనములు, లోక సృష్టికి జగత్తుకు పునాదులు వేయబడక ముందే, విశ్వ నిర్మాణము జరగక ముందే, మనం పుట్టక ముందే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు మనల్ని తన వారినిగా ఎన్నుకున్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి మన హృదయాలను కూడా పరిశుద్ధాత్మకు ఆలయంగా చేశాడు. కానీ మన హృదయాలు ఏమైపోయాయి? శుద్ధిగా ఉన్నాయా? నిర్మల హృదయాలుగా ఉన్నాయా? లేదండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము మోసకరమైనది, దాని రోగమును ఎవరు కుదుర్చగలరు?
హృదయము. మోసకరమైన నా హృదయ దోషములు మోసితివా యేసయ్యా, నా హృదయం నీ ఆలయం. దేవుని ఆలయంగా ఉండాల్సిన మన హృదయాలు మోసకరంగా మారిపోయాయి. ఎందుకు మోసకరంగా మారిపోయాయి అంటే మన హృదయము నుండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనములు, మన హృదయం నుండి వేశ్య, సంగమము, దొంగతనము, మత్సరము, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ వెలువడుతున్నాయి. కాబట్టి ఇది మోసకరంగా, శుద్ధి లేకుండా పాపముతో నిండి ఉన్నవి మన హృదయాలు. కానీ అంతోని వారి హృదయము శుభ్రంగా ఉంది. హిస్ హార్ట్ ఈస్ క్లీన్. ఆయన హృదయం క్లీన్గా ఉంది. కాబట్టి ఆయన హృదయంలాగా మన హృదయాలు ఉండాలి. జేసు తిరు హృదయంలాగా మరి అంతోని వారి హృదయ శుద్ధి మన హృదయాల్లో కూడా ఇది నేర్చుకోవాలి అంతోని వారి నుంచి. ఆయన హృదయం ఎలా శుభ్రంగా ఉందో మన హృదయాలు కూడా శుభ్రంగా ఉండేటట్టు అంతోని వారు మా కోసం ప్రార్థించమని అడగాలి. ఇక రెండవది, ఆ పైన చూడండి, సెయింట్ యాంటనీ ప్రే ఫర్ us. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోండి, మా కొరకు వేడుకోండి. ఎన్నిసార్లు చెప్తారండి? చాలాసార్లు చెప్తాం కదా. లిటనీ ఆఫ్ సెయింట్ యాంటనీ చెప్పేటప్పుడు మా కొరకు వేడుకోనండి, మా కొరకు. ఏం నీకోసం నువ్వు ప్రార్థించుకోలేవా? నీకోసం నువ్వు ప్రార్థించి వేరే వాళ్ళకి ప్రార్థించలేవా? చనిపోయిన వాళ్ళు ప్రార్థించలేరు, నీకు నోరుంది కదా, నువ్వు ప్రార్థించుకోవచ్చు కదా. అంతోని వారిని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు అంతోని వారిని మా కోసం ప్రార్థించమని? అస్తమానం ఆయన అడగడమేనా? మనం ప్రార్థించుకోలేమా? ఎందుకు అడుగుతున్నాము? ఎందుకు అడుగుతాం అంటే మనం ప్రార్థిస్తే అది దేవునికి చేరుతుందో లేదో తెలియదు. డౌట్ అనమాట, డౌట్ఫుల్ అనమాట. మనం ప్రార్థిస్తే, మనం ఉన్న పాపంలో మనం ప్రార్థిస్తే దేవునికి చేరుతుందో లేదో తెలియదు. కానీ కీర్తన గ్రంథంలో రాయబడింది, నీతిమంతుని ప్రార్థన మేఘమండలమును దాటి మహోన్నతుడైన దేవుని సింహాసనము చేరుతుంది. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో పరలోక రాజ్యమును నీతిని వెదకుడు. ఆనెస్ట్గా ఉండాలా, మనం నీతిగా బ్రతకాలా. లంచగొండితనం కానీ, అవినీతికి పాల్పడడం కానీ ఇలా మనం చేయొద్దు. నీతిగా బ్రతకాలి. కష్టాలు వస్తాయి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు సంతృప్తి పరపబడుదురు. నీతి నిమిత్తము సిన్సియర్గా బ్రతికితే ఆకలి దప్పులు ఉంటాయి, అయినా కానీ నీతిగా బ్రతకాలి. అంతోని వారు నీతిగా బతికాడు కాబట్టే మా కొరకు వేడుకోనండి అని మనం అడిగే స్టేటస్కి ఆయన ఎదిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన స్టేటస్ ఏంది? అందరి కోసం ప్రార్థించే స్టేటస్ అది. మన స్టేటస్ ఎక్కడుంది? మనలో నీతి ఉందా? నీతి తప్పి బ్రతుకుతున్నామా? అవినీతికి పాల్పడుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం కూడా ఆ స్టేటస్కి ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. అది రెండవదండి. ఇంకా మూడవది ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కదా, దేవుడు ఆలకిస్తాడు ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన ఆలకించాడు కాబట్టే మనం ఒక పాట పాడతాం, అద్భుతాలంతోని వారా పాదువాపురి పావనుడ. అద్భుతాల అంతోని వారంటే ఏ అద్భుతాలు అంతోని వారికి వస్తాయి? అద్భుతాలు అసలు అద్భుత శక్తి ఎవరికి ఉంటుందో తెలుసా? అద్భుత శక్తి, అతీతమైన శక్తి మరియు శాశ్వతమైన శక్తి, సర్వశక్తి ఎవరికి ఉంటుంది? ఆ సర్వోన్నతుడికే ఉంటుంది. మరి అంతోని వారికి అద్భుత శక్తి ఎలా వచ్చింది? తన జీవితంలో దేవుడు అంతోని వారి ద్వారా, గుర్తుపెట్టుకోండి, ఒకటి అండర్లైన్ చేసుకోండి, అంతోని వారి ద్వారా దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు, చనిపోయిన వారికి జీవం పోయడము, విడుదల, దెయ్యాల నుండి విడుదల, ఇవన్నీ అంతోని వారి ద్వారా దేవుడు చేశాడు. అంతోని వారు చేయలేదు, అంతోని వారి ద్వారా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు అంతోని వారి ద్వారా అంటే ఆయన అంత మంచి నీతిమంతుడు కాబట్టి, ఆయన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు కాబట్టి, ఆయన మాట దేవుడు వింటాడు కాబట్టి. ఎలా వింటాడంటే పూర్వ నిబంధనలో ఒక ఆయన మాట విని దేవుడు సూర్యచంద్రులను ఆపేశాడు తెలుసా? ఎవరైనా? యెహోషువ మాట విని సూర్యచంద్రులు ఆగునుగాక అనగానే సూర్యచంద్రుల్ని ఆపాడు యెహోషువ ప్రార్థించగానే. చూడండి, దేవుడు తన మాట విన్నాడు. ఇప్పుడు అంతోని వారి మాట దేవుడు ఎందుకు వింటాడంటే అంత మంచి పరిశుద్ధత, అంత మంచి నీతి అంతోని వారిలో ఉంది కాబట్టి. అంతోని వారి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే శక్తి అంతోని వారికి, దేవాది దేవుడు, అద్భుత శక్తి గల దేవుడు,
శాశ్వతమైన శక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అతీతమైన శక్తి గల దేవుడు, సూపర్ న్యాచురల్ పవర్ కలిగినటువంటి దేవుడు అంతోని వారికి అద్భుత శక్తుల్ని అన్ని ఇచ్చాడనమాట. ఆయన జీవించి ఉండగా ఇచ్చాడు ఈ అద్భుత శక్తిని, ఆయన మరణించినాక ఇచ్చాడు, 1900 శతాబ్దంలో ఇచ్చాడు, ఇప్పుడు 2024లో కూడా ఆయన ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు ఇవన్నీ చేస్తాడు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్న పరిశుద్ధత ఆయనలో ఉంది, దేవునిలో ఉన్న నీతి క్రియలు ఆయనలో ఉన్నాయి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అది కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా మనము 4వది ఏంటంటే ఆయన దేవునికి విధేయించాడు, దేవునికి మాటకు లోబడ్డాడు. కాబట్టి ఆయన మాట ఈ ప్రకృతి విన్నది. మానవుడు దేవుని మాట వింటాడో లేదో కానీ ప్రకృతి మాత్రం దేవుని మాట వింటది. మీకు తెలుసా ఈ విషయం? మనమేమో దేవుని హస్తాలతో చేయబడ్డాం, అరచేతుల్లో చెక్కున్నాడు, తన స్వహస్తాలతో చేయబడ్డాం. కానీ ఈ ప్రకృతి ఎలా? ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మానవ జననానికి ఆ దేవుడే కారణం. ప్రకృతి జననానికి అంటే శూన్యం నుండి సృష్టిని తన నోటి మాట ద్వారా చేశాడు. వెలుగు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, నక్షత్రములు కలుగును గాక, నక్షత్ర మండలములు కలుగును గాక, పాల పుంతలు కలుగును గాక, సౌర కుటుంబము కలుగును గాక, గ్రహములు కలుగును గాక, నెప్యులాలు కలుగును గాక, ఇవన్నీ కలుగును గాక. ఆయన నోటి మాట ద్వారా చేశాడు కాబట్టి ఈ ప్రకృతి ఆయన మాట ద్వారా చేశాడు కాబట్టి ఆయన మాటకి లోబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతి తన మాటను వింటుంది. అందుకే దేవుడు ఏమంటాడు? ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడమ్మ. మనిషి వినుడి, మనిషి ఆలకించండి, మనుషులు వినరు. ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. భూమి తిరుగు అంటే తిరుగుతుంది. ఆకాశమా ఉరుములు మెరుపులారా, సాగర తరంగ గర్జనులారా, మీరు ఆ తీరాన్ని దాటి పొంగి పొరలొద్దంటే శాసిస్తే ఆయన మాటే శాసనం. ఆయన శాసనానికి తిరుగులేదు. ఆయన మాట వింటాయి, లోబడతాయి. ప్రకృతి కూడా ఆయనకు లోబడుతుంది, వర్షం ఆయనకు లోబడుతుంది. ఎందుకంటే ఆయన మాట ద్వారా చేశాడు కాబట్టి ఆయన మాటకి లోబడుతున్నాయి అవి. గాలి తుఫానుని గద్దిస్తే గాలి తుఫాన్లు ఆగిపోతాయి. అది దేవుని పవర్, సూపర్ న్యాచురల్ పవర్. ప్రకృతి తన మాట వింటుంది. అందుకే పరలోకమును భూలోకమును ఎవరి మహిమతో నిండినవి? పరలోకమును భూలోకమును దేవుని మహిమతో నిండి ఉన్నాయి. 19వ కీర్తన 1వ వచనం ఏమని చెప్తుందంటే ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది, అంతరిక్షము దేవుని గొప్పతనమును ప్రచురము చేయుచున్నది అని 19వ కీర్తన 1వ వచనంలో రాయబడి. అంటే దేవుని మాట వింటుంది అన్నమాట. ఈ ప్రకృతి దేవుని మాట వింటుంది, దేవుని మహిమ పరుస్తుంది, దేవుని స్తుతిస్తుంది ఈ ప్రకృతి. అంతోని ఈ ప్రకృతి గురించి ఎందుకు చెప్తున్నానంటే అంతోని వారు పదే పక్షుల గురించి చెప్పాడు, జంతువుల గురించి చెప్పాడు, ఆకాశం గురించి చెప్పాడు, సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్పాడు. ప్రసంగాల్లో మొత్తం ప్రకృతి గురించి చెప్పాడు ఆయన. అందుకే ఆయన మాట కూడా ప్రకృతి వింటుంది. మనుషులు దేవుని వాక్యాన్ని ఒక సందర్భంలో వర్షం కురుస్తుందంట. ఆయన ప్రసంగించే సమయంలో ఆయన ప్రార్థన చేశాడు, ఆయన మాట వినింది, వర్షము ఆగిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు దేవుని వాక్యం మీరు వినపోతే ఏంటని చెప్పేసి సముద్రం తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసంగిస్తే సముద్రంలో చేపలు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నాయి. మనిషి మాత్రం దేవుని వాక్యం వినట్లేదు. ఎప్పుడైతే వర్షం వచ్చిద్దా అని చెప్పేసి అనుకుంటున్నారేమో, ఏం రాదులేండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ప్రకృతి ఆయన మాటకు లోబడుతుంది. మనం ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా? ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? ఆయన శాసనాలకి తల వంచుతున్నామా లేదా? విధేయత చూపిస్తున్నామా లేదా? అంతోని వారు చూపెట్టాడు. అందుకే ఆయన మాట దేవుడు వింటాడు, ఆయన మాట ఈ ప్రకృతి కూడా వింటుంది. ఆయన ప్రసంగిస్తే ప్రకృతి కూడా వింటుంది. కాబట్టి విధేయత అనేది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని సమూయేలు 2వ గ్రంథంలో రాయబడింది. కాబట్టి వినయ విధేయతలు అంతోని వారిని చూసి మనము నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రకృతి కూడా దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. ఏమో కోయిలమ్మ పాడుతుంటే దేవుని స్తుతిస్తుందేమో, మనకేం తెలుసు? అర్థమవుతుందా కోయిలమ్మ పాట? నెమలి నాట్యం చేస్తుంటే ప్రకృతిని స్తుతిస్తుందేమో. సముద్రంలో ఎగసిపడే కెరటాలు దేవుని అలా ఊవెత్తున ఎగసిపడి దేవుని స్తుతిస్తున్నాయేమో.
వీచడి గాలులు, పూచడి పువ్వులు, కాచడి కాయలు ఇవన్నీ దేవుని స్తుతిస్తున్నాయేమో. కాబట్టి ఆ కరోనా సమయంలో ఒక వీడియో సర్క్యులేట్ చేశారు, ఈ జంతువులన్నీ దేవుని ఎలా స్తుతిస్తున్నాయని. చక్కగా ఆకాశమా దేవుని స్తుతించుము, భూమి దేవుని స్తుతించుము, అగ్నిగుండంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ఈ ప్రకృతితో కలిసి దేవుని స్తుతించారు. మనం కూడా అంతోని వారితో కలిసి ప్రకృతితో కలిసి దేవాది దేవుని స్తుతించాలి. అది నేర్చుకోవాలి మనము. ఇక తర్వాత విషయం ఏంటంటే, పోగొట్టుకున్న వస్తువుల్ని అంతోని వారి ప్రార్థన సహాయమున పోగొట్టుకున్న వస్తువులు మనకి దొరుకుతాయి. ఒక సందర్భంలో అంతోని వారు తన ప్రియమైన బుక్కుని, ఒక అమూల్యమైన బుక్కుని, డైరీని, ప్రార్థనలతో కూడినటువంటి ఆ బుక్కుని ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థనా శక్తితోని పోగొట్టుకున్న ఆ యొక్క ఆ గ్రంథము తనకి దొరికింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఆ గ్రంథములో ఏముంది? గ్రంథంలో దేవుని వాక్యం ఉంది, కీర్తనలు ఉన్నాయి, దేవుని యొక్క ప్రార్థనలు ఉన్నాయి, దేవుని యొక్క పాటలు ఉన్నాయి. ఇప్పుడు పోగొట్టుకున్నాయి దొరుకుతాయని చెప్పేసి, ప్రభువా నేను సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, అంతోని వారా ఆయన సెల్ ఫోన్ పోగొట్టుకున్నా నా కోసం ప్రార్థించండి, అంతోని వారా నేను ఉద్యోగం పోగొట్టుకున్నా ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థించండి, అంతోని వారా నా చెవులు కమ్మలు పోగొట్టుకున్నా, నా యొక్క నగళ్ళు పోగొట్టుకున్నాను, నేను డబ్బు పోగొట్టుకున్నాను, వీటి గురించి అస్తమానం వీటి గురించి ఆలోచిస్తాం. కానీ పోగొట్టుకుంటున్న నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంటి? ఎప్పుడైనా అంతోని వారి దగ్గరికి వచ్చి, ఎవరైతే అలా ప్రార్థించారో అంతోని వారి దగ్గరికి వచ్చి నా ఆత్మను కాపాడమని, నేను నశించిపోతున్న ఆత్మ కోసం ప్రార్థించమని ఎవరైతే ప్రార్థించారో వాళ్ళని శబాష్, వాళ్ళని మెచ్చుకుంటున్నాను. కానీ అస్తమానం వీటి గురించి ఏంది? ఈ లోక వస్తువులు పోగొట్టుకున్నాను, వాటికి వెతికి పెట్టవా? ఆయనకేం పని లేదా? మీరేం పోగొట్టుకోండి, ఆయన వెతికి పెడతాడు. మరి పోగొట్టుకున్న ఆత్మల సంగతి ఏంటి? మరి అంతోని వారు ఇప్పటి నుంచి అంతోని వారి దగ్గరికి వచ్చి ఫస్ట్ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, నా ఆత్మ నశించిపోతుంది అంతోని వార. ఇంకెన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఫాతిమా నగర్లో లూసీ ఫ్రాన్సిస్ జెసిన్తాకి ఫాతిమా మాత దర్శనమై, నా ప్రేమగల యేసువా నా పాపను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలు ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మోక్షమునకు ఆత్మల గురించి ప్రార్థించమన్నది మరియమాత. ఆత్మల భారం కలిగి వాళ్ళు ప్రభు యేసుని శిష్యులు ప్రకటింపసు వార్తను, ఆత్మలను రక్షించుటకై ప్రాణాలనర్పించిరి. హతసాక్షులే. ఆత్మలను రక్షించే క్రమంలో ఆత్మల పట్ల భారం కలిగి అందరూ రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళలో కలిగి, వాళ్ళు రగిలించబడి వాక్యం ద్వారా, ప్రేమ ద్వారా రగిలించబడి ఆత్మల కోసం వాళ్ళ ప్రాణాలే ఇచ్చారు తెలుసా. మరి అంతో చివరిగా ఒక మాట చెప్తాను, ఇంకా అయిపోతుంది, ప్రసంగం అయిపోతుంది. చివరిగా ఒక మాట చెప్పాను, అంతోని వారు కూడా ప్రాణాలు క్రీస్తు కోసము, ఆత్మల రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆఫ్రికాలోని మొరాకో దేశంలో ఫ్రాన్సిస్ సభ చెందిన ఒక 5 అక్కడికి వెళ్ళి ఏడుగురు హతసాక్షిగా మరణిస్తే వాళ్ళ డెడ్ బాడీస్ వస్తే వాటిని చూసి, నేను కూడా వీళ్ళలాగానే ఒక రోజు హతసాక్షిగా క్రీస్తు కోసం మరణించాలని ఆయన ఒప్పందం చేసుకున్నాడు తెలుసా. ఆత్మ కోసం ఆయనకు అంత భారం ఉంది. చిన్న వాటి కోసం అడగకండి, ఆత్మలు ముందు, ముఖ్యంగా ఆత్మల కోసం అడగండి. ప్రభువా నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. కాబట్టి అందరి ఆత్మలు అందరూ రక్షింపబడేటట్లు చివరికి ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము, అందరూ సత్యమును తెలుసుకొనవలననియు అందరూ రక్షింపబడవలననియు దేవుని చిత్తమై ఉన్నది. ఆ చిత్తాన్ని వెదికాడు పునీతులందరూ. ఆ చిత్తాన్ని వెదికింది మరియమాత, ఆ చిత్తాన్ని వెదికింది జోజప్ప గారు, ఆ చిత్తాన్ని వెదికాడు పాదువపురి అంతోని గారు. ఆ చిత్తం వెదికే క్రమంలో, ఆ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో సజీవ యాగముగా మన రక్షకుడైన యేసుక్రీస్తు శిలువలో సజీవ యాగంగా ఆయన బలి అయిపోయాడు. అది అర్థం చేసుకున్నారు వీళ్ళందరూ. ఆత్మల కోసం ప్రార్థిస్తున్నారు. పోగొట్టుకుంటున్న ఆత్మల కోసం ప్రార్థించమని పదే మనవి చేస్తూ అందరూ దయచేసి నిలబడి విశ్వాస సంగ్రహము, పరలోకమును భూలోకమును పరలోకమునకెక్కి సర్వశక్తుల ఎదురైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాం. ప్రభా, మీరు చేసిన సకల మేలును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రములు హృదయపూర్వకంగా మేము కీర్తనకారుడితో మరియు మరియమ్మ తల్లితో కలిసి
స్తోత్రములు చెల్లిస్తున్నాము. అదే సమయంలో ప్రేమించే ప్రార్థనను ఆలకించండి. మాకు మంచి వాతావరణం దయచేసిన దేవ, ఈ వార్షిక మహోత్సవ సందర్భంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ మరి నిర్మల్ హృదయ్ మరియు చుట్టుముట్టు ఉన్న ప్యారిష్లందరూ, డీనరీలో ఉన్న ఫాదర్స్ని, అమ్మగారులని మరియు విశ్వాసులను ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా, మన ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సకల వరములను సగువో దేవా, మీ దాసుడగు పాదువాపురి అంతోని వారిని పవిత్రాత్మ నిరతము ప్రేమించెను. తత్ఫలితముగా అతడు మీ మహిమను ప్రకటించి ఉన్నారు. మేము సమర్పించు ఈ బలిని స్వీకరించి అదే పవిత్రాత్మతో మమ్ము మా విశ్వాస వెలుతురుతో నింపునుగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి ఎచ్చోటను మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి మీరు ఒసగి ఆదిరికరమైన ఆదర్శమైన జీవితము మాకు వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పాటు చేసితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా సైన్యములకు అధిపతి అయిన దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరలోకమందున
అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడెదం. దేవా నీలో సంగమం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మహిమ ఆరాధన స్తుతి మహిమ ఆరాధన స్తుతి మహిమ ఆరాధన. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలు మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును
ప్రేమ యందును దృఢపరపుము. ప్రభువా, ఇదిగో ఈరోజు మీ సన్నిధిలోనికి వచ్చి పూజలు పెట్టించి ప్రార్థించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారి మొర ఆలకించి వారికి కావలసినటువంటి మేలు దయచేయండి. దయగల ప్రభువా, నలువైపుల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. మేమన వచ్చుడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమునను నేటికి ఇవ్వండి. మా యొక్క ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో పడనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించుము. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తులతో చెప్పిన యేసయ్య మా పాపమును లెక్క పెట్టక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకపాని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో ఏర్పాటు చేయబడిన పరలోక తండ్రి వాగ్దానము చేసిన, ప్రవక్తలు ప్రవచించిన, ఇజ్రాయేలు ప్రజలు నిరీక్షించిన మరియ తల్లి తన గర్భమున 9 మాసములు మోసి కని పెంచి సిలువకు సజీవ యాగముగా అప్పచెప్పిన బప్తిస్మ యోహాను సాక్ష్యమిచ్చిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించేది వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట మాత్రం పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిత్య సత్ప్రసాద విందు ప్రభు యేసు అందించు వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మ విందు. సత్ప్రసాద విందు, నిత్య సత్ప్రసాద కొనరాయో కొనరాయ, భక్తినుడై కొనరాయ, కొనరాయో కొనరాయ, భక్తినుడై సత్ప్రసాద విందు, నిత్య సత్ప్రసాద విందు,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ అందరూ అలసిపోయినట్టుగా ఉన్నారు. అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, దయచేసి అందరూ ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి, నిరుత్సాహపడవద్దు. ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చి ఫాదర్ ఆరోగ్యస్వామి వారు ఈరోజు మనకి పూజాబలిని సమర్పించి చక్కటి దైవ వాక్యాన్ని వారు బోధించున్నారు. సకల మీలను బట్టి స్తోత్రాలు తెలియచేయనట్లుగా వారు ఎన్ని పాయింట్స్ చెప్పారు? 10 పాయింట్స్ చెప్పారు. అందులో 2 చెప్పండి. అడగక ముందే చేసే మేలులు, తర్వాత అడిగిన తర్వాత చేసే మేలుడు. మన దేవుడు గొప్ప దేవుడు. మన యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా ఆయన కలయిక. మనం జీవించినప్పుడు ఈ శరీరం మాత్రమే కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. కానీ మనం మరణించినప్పుడు ఈ శరీరము నశిస్తుంది, కానీ ఆత్మే జీవిస్తుంది. నశించిపోయే ఆత్మలు కాపాడబడాలి అని చక్కగా ఫాదర్ గారు ఈరోజు మనకి ఆ యొక్క వాక్కును బోధించినందుకు నా తరపున, మీ తరపున ఫాదర్ ఆరోగ్యస్వామి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు ఇప్పుడు పాస్ సెంటర్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. అక్కడ వారు ఉండి సేవలు చేస్తున్నారు. అలాగే జీపేట్ ఫాదర్ అనిల్ ఆదిలాబాద్ నుంచి, ఫాదర్ జూడ్ గారు మనకి జాడి జమాల్పూర్ నుంచి, ఫాదర్ జాయిస్ గారు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్. మరియు మనకి ఇక్కడ 2 కొత్త ఫాదర్స్ వచ్చినారు మన డిన్నరీకి. వారు ఎవరంటే ఫాదర్ మనోహర్ ఎస్ఎఫ్ఎస్ సభ జానకంపేట, వారికి కూడా ఆహ్వానము. అలాగే ఫాదర్ రఘు విక్టర్ కిసాన్ నగర్ నుంచి కూడా మనకి వచ్చిన వారు కూడా అక్కడ అపాయింట్ అయి ఉన్నారు. అలాగే మన అసిస్టెంట్ ఫాదర్ రోమాల్ ఫాదర్ గారికి, వీరందరికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన కోసం వచ్చి ప్రార్థించినందుకు గాను పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్స్. డెకరేషన్స్ కానీ, చర్చిలో కానీ, ఇక్కడ కానీ ఎప్పుడు తోడుగా ఉండి మనకి సహాయపడుతున్నారు నిర్మలా సిస్టర్ నిర్మలా, సుపీరియర్, సుందరి సిస్టర్ మమత, సురేఖ, సరిత, పునీత సిస్టర్ గారు. వీరు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండి మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు సహాయపడుతున్నారు. మన యొక్క చర్చ అభివృద్ధి కూడా వారు ఎప్పుడు కూడా సహాయం చేస్తున్నారు. కాబట్టి మన తరపున సిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ అ ప్యారిష్. అలాగే చాలామంది సిస్టర్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన నిజామాబాద్ డియరీ సిస్టర్స్లో చాలామంది, జీవదార్ సిస్టర్స్, తర్వాత నీలా క్యాంప్, ఆర్మూర్, కిసాన్ నగర్, బోధన్, జాడి, వీరందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్ ఫర్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అందరు చప్పట్టు కొట్టి సిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. నేను నిజామాబాద్ యొక్క డిఎన్డీలో ఇక్కడ గమనించాను. సెయింట్ ఆన్స్ చర్చ్, సెయింట్ ఆంథనీస్ చర్చ్లో యూత్ కానీ పెద్ద మనుషులు కానీ ఎప్పుడూ కూడా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలలో చక్కగా వారు సహాయపడుతూ ఉంటారు. నేను వచ్చి కూర్చుంటాను అంతే, మిగతా పనంతా వారే చేస్తూ ఉన్నారు. ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నారు. ఈ యొక్క డెకరేషన్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ వీరందరూ కూడా. కాబట్టి మన యొక్క ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ బాలస్వామి, లూర్ద్ రెడ్డి, హ్యారీ, ప్రవీణ్, ఆగ్నేస్, సావియో, అగస్టిన్, డేవిడ్, ఇంకా చాలామంది యూత్ అందరూ కూడా, మరి ఆల్టర్ బాయ్స్, వీరందరూ కూడా చక్కగా పని చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా చప్పట్లు కొట్టి మనమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. అలాగే సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి దీశాన్, మరి ఈరోజు మనకి భోజనాలకు ఉన్నటువంటి రాజు. ఇప్పుడు పూజ అయిన తరువాత పునీత అంతోని వారి స్వరూపముతో మనము రైల్వే స్టేషన్ వరకు ప్రదక్షిణలో భక్తి శ్రద్ధలతో తేరుతో వెళ్ళి ప్రార్థించుకుంటూ మరి తిరిగి ఇక్కడికి వచ్చి చివరి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇది అయిపోయిన తర్వాత అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ సంతృప్తిగా భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ సెయింట్ ఆంథనీ ప్రే ఫర్ యూ. దయచేసి అందరు నిలబడండి.
విచారణ గురువు రోనాల్డ్ జోసెఫ్ గారు. ఈ 2 జోసెఫ్లకి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాం. ప్రార్థించుదము. దయగల తండ్రి మా దేవా, స్వర్గలోక భోజనముతో మమ్ము నూతన పరిచి ఉన్నారు. పునీత అంతోని వారి ఆదర్శమును అనుసరించి దివ్య సత్ప్రసాదము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు ఆ గాడిద వలె చెల్లించుచు జీవిత యాత్ర సాగింతుముగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. ఒకరు మర్చిపోయాను, మనకి ఈరోజు చక్కగా పాటలు పాడినటువంటి కోయర్ మెంబర్స్ లారెన్స్ మరియు ఆగ్నేస్, ఉమా, శిరీష, సావియో, మీరందరికీ కూడా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ డియర్ కోయర్ మెంబర్స్. సో గాడ్ బ్లెస్ యూ.